ఓకే. ఒక కాలర్ ఉన్నారు, దొరబాబు గారు. నమస్కారం దొరబాబు గారు. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది అనకాపల్లి జిల్లా సార్. అది విశాఖపట్నం అనకాపల్లి. చెప్పండి సార్. సార్ నాది ఒక 14 years పైగా అవుతుంది సార్. నా మీద వ్యవసాయదారుడిని సార్. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు సార్, ఒక కేసు విషయం. అది మరి అంతా ఎన్నిసార్లు ఎస్పీ గారిని కలిసినా ఏం చేసినా తీస్తున్నారు కదా సార్. ఆ కేసు మాత్రం ఒక 6 నెలల లోపే మేము ఎదురైపోయాం. నేను లేకపోయినా. అంటే మీరు ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయ్యారండి? ఇన్వాల్వ్ లేదు సార్. అక్రమంగా పెట్టారని సార్. నేను ఎస్పీ ఆఫీస్లో, విశాఖపట్నం ఆఫీస్లో నేను 2 దఫాలు అర్జీ ఇవ్వడం జరిగింది సార్. ఎంక్వైరీ చేస్తామన్నారు కానీ ఏం చేయలేదు సార్. అది ఏ విధంగా అయితే లాయరమ్మ గారు ఏమైనా సలహా చెప్తే ఫాలో అవుదామని. ఓకే. అంటే మీ పేరు, మీ మీద రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేశారు? అవును సార్. ఓకే. ఇప్పుడు అసలు అది ఎందుకు స్టార్ట్ అయింది? ఆ కేసు అనేది మీ మీదనే ఎందుకు స్టార్ట్ అయింది? కారణం ఏంటి? మేడం గారు చెప్పండి. అదేంటంటే అండి, ఒక బ్రాండీ షాప్ దగ్గర ఒక 4 members వెళ్ళాం మేడం. ఓకే. అది ఒక సారా కొట్టు దగ్గర గొడవగా జరిగిందంటే, ముందు మామూలుగా కేకులు వేసుకున్నాక ఒక 3 persons మా అక్కడ లేవంటే ఒక పర్సనే ఉంటే ఆడులో ఇంకొక అబ్బాయి కలిపి తోసుకొని బ్రాండీ చేసాక కొంచెం డ్యాగ్ చేసేసాడండి. ఓకే. అందువల్ల ఏంటంటే ఫస్ట్ వచ్చిన వీళ్ళు నలుగురే కదా అని చెప్పేసి మా మీద కూడా నమోదు చేస్తారండి కేసు. ఇప్పుడు ఆ కేసు నడుస్తుందా కోర్టులో? ఒక 1 year లోపే ముగించారమ్మా. ముగించిన తర్వాత కూడా మిమ్మల్ని ఏం చేయకుండా ఊరికే పెడుతున్నారా మీ మీద కేసు? రౌడీ షీట్ అంటే వారం తిరగమని ఇలా చేస్తున్నారమ్మా, ప్రతి శనివారం రమ్మని. అయితే మీరు వెళ్ళి కమిషనర్కి కంప్లైంట్ చేయండి. ఎస్పీ గారికి చేశానమ్మా. కమిషనర్ కంప్లైంట్ చేయండి. అంటే మాది రూరల్ కదమ్మా. రూరల్ కాబట్టి కమిషనర్ గారికి చేయలేరు కదా, ఎస్పీ ఉంటారు కదా, అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఒక పని చేయండి, ఇదంతా మీకు అక్కడ డిస్ట్రిక్ట్ అనకాపల్లి జిల్లా. అయితే ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్న ఒకటి ఉంటుందండి. హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం ఉంటుంది, మానవ హక్కుల కమిషన్ ఉంటుందండి దొరబాబు గారు. ఒకవేళ మీకు చాలా ఇబ్బంది చేస్తున్నారు అని మీకు ఇట్లా ఉంటే మీరు వెళ్ళి మానవ హక్కుల కమిషన్, లేదంటే కోర్టు కూడా వెళ్ళొచ్చు కదండి. కోర్టు కూడా వెళ్ళొచ్చు, కానీ ఆయన ఇప్పుడు పూర్ అని ఇప్పుడు డబ్బులు పెట్టుకోలేడు అదన్నీ ఉన్నాయంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. యూజువల్గా ఇవంటి జరిగితే హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తే ఈజీగా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మీకు ఆర్థికంగా ఇబ్బంది గనక ఉన్నట్లయితే మీరు న్యాయ సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంది అంటే వెంటనే మీరు మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంటుందండి. దానికి సంబంధించిన బెంచ్ మీకు అమరావతిలో లేదంటే విశాఖపట్నంలో కూడా ఉండొచ్చు. సో వాళ్ళని వెళ్ళి మీరు కొంచెం కలవండి, కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని కంప్లైంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి. ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు అమరావతి, అలాగనే విశాఖపట్నంలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. అది మేబీ మీ అనకాపల్లి జిల్లాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అడగండి. ఒకవేళ లేని పక్షంలో మీరు విశాఖపట్నంలో ఉండే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కలిసి మీ ఫిర్యాదు ఇవ్వండి. దాని తర్వాత తప్పనిసరిగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. పీసీఆర్ దొరబాబు గారి ఫోన్ నెంబర్ తీసుకుంటారా? ఓకే. ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్కు పాల్పడినప్పుడు, అంటే స్కూల్స్లో పిల్లలకు కానీ, వర్క్ ప్లేస్లో మహిళలకు కానీ, ఇంకెక్కడైనా సరే, మహిళలకు కాదు ఈవెన్ పురుషులకు కూడా కొంతమంది మహిళలు సెక్సువల్ హరాస్మెంట్కి కూడా పాల్పడుతుంటారని చెప్పేసి కూడా కొన్ని ఫిర్యాదులు అయితే అందుతూ ఉంటాయి. సో దీని మీద మనం చర్చించే ముందు ఒక కాలర్ ఉన్నారు, వాసు గారు, వైజాగ్ నుంచి. వారితో మాట్లాడదాం. వాసు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మాకు మ్యారేజ్ అయిందండి 99లో. ఆ పిల్లలు నాకు పుట్టలేదు, మా తమ్ముడికి పుట్టారని పుట్టుక నుంచి మా అత్తవారు నాకు ఇవ్వలేదండి. మళ్ళీ ఒక క్వశ్చన్, అది మళ్ళీ చెప్పండి సార్. 99లో మ్యారేజ్ అయింది. పిల్లకి ఇచ్చిన మామ తాళి కట్టడానికి నాకు ఇచ్చారు, కానీ కాపురానికి నీకు ఇవ్వలేదు, మీ తమ్ముడికి ఇచ్చానని. మా తమ్ముడికి పుట్టడం వల్ల నాకు ఇప్పటి వరకు పిల్లలు ఇవ్వలేదండి. నాకు పాప బాబు. సార్ మళ్ళీ ఆ క్వశ్చన్ రిపీట్ చేయండి సార్.
చెప్పడానికి సిగ్గుగా ఉంటుంది కానీ తప్పదు. అవునండి, అవును, పర్లేదు, సారీ. పాప బాబు, ముందు బాబు తర్వాత పాప. పిల్లకి ఇచ్చిన మామ ఏమంటాడంటే తాళి కట్టడానికి నీకు ఇచ్చాను తప్ప కాపురానికి మీ తమ్ముడికి ఇచ్చాను. అర్థమైందా సార్? ఎస్, అర్థమైందండి. అది ఇప్పటి వరకు నాకు తోడుండడానికి పనికిరారు, చంపుకొంతరు మీరు, మీ తమ్ముడికి పుట్టారని నాకు మా అత్తవారు ఇవ్వడం లేదండి నాకు పిల్లల్ని. ఎంత వయసు ఉంటుందండి పిల్లలకి? వాళ్ళకి ఇప్పుడు 24, 23 ఈ రేంజ్ లో ఉంటుందండి మీ పిల్లలు. కానీ నాకు పుట్టలేదు ఇంకా నాకు ఇవ్వడం లేదండి. ఇంత దారుణం కదా. ఇది ఎలా? కంప్లైంట్ పెట్టారండి? సో మీరేమైనా కంప్లైంట్ పెట్టారా దీని మీద? ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టాను. మన విశాఖలో రాకదళతలో 3 సార్లు పెట్టాను గార్డెన్ ఓపీకి. సో మీ తమ్ముడు ఏం చేస్తాడండి? ఆయన ఆడు మిలిటరీ. అతనికి మ్యారేజ్ అయిందా? అప్పటికి నాకు అవతరికి అవ్వలేదు. ఇప్పుడు కాలేదా? ఇప్పటికి అయిపోయింది. దానికి 2 పిల్లలు, వాళ్ళు మేజర్ అయిపోతున్నారు. అతనికి సిగ్గు లేదు అసలు? సిగ్గు అంటే మరి లేదంటే నాకే పుట్టాను అంటాడు వాడు. రికార్డింగ్ కనీసం వాళ్ళ తల్లిదండ్రులు అంటే మీ అత్తామామలకైనా సిగ్గు, శరం, లజ్జ ఏమైనా ఉండాలి కదా కనీసం ఈ మాట మాట్లాడటానికి. అంటే అన్నకు పెళ్లి చేసి తమ్ముడికి కాపురం చేయమని చెప్పేసి ఇచ్చామని చెప్పేసి అంటారు. ఇది ఎక్కడి సంస్కృతి అండి? ఇది మన దగ్గర ఉందా అసలు మన దేశంలో? ఇప్పుడు కంప్లైంట్ దేనికోసం పెట్టారండి మీరు? అంటే ఓకే, నాకు మీ పిల్లలు నాకు సమస్య ఇవ్వండి అర్థమైంది అని నాకు, కానీ అల్టిమేట్లీ మీకు పిల్లలు కావాలా ఏంటి? ఏం దీని నుంచి ఏం కావాలనుకుంటున్నారు? నిజంగా ఆయనైతే నిజాయితీపరుడు అండి వాసు గారు. వాళ్ళ అత్తమామలు చెప్తున్నారు ఏంటంటే నిన్ను జస్ట్ తాళి కట్టడానికి ఇచ్చాం కానీ నీ తమ్ముడికి నా కూతుర్ని అప్పగించడానికి ఇచ్చామని చెప్పుకుంటున్నాను. ఆమె ఎట్లా యాక్సెప్ట్ చేసింది? అదే మరి అక్కడ మేబీ అంతా ఏదో ముక్కుముడికి ఏదో ప్లాన్ చేసుకుని ఏదో ఉండుంటది. అయితే ఇప్పుడు మీకు పిల్లలు మీకు కావాలా? ఇప్పుడు ఆయన కావాలని పిల్లలు కావాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు 20-23 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇప్పుడు అంటే ఇప్పటికు అనుకుంటాడు కదా, నాకు ఒక పిల్లలు తోడు ఉండాలి, నా ఏజ్ పెద్దగా అయిపోతుంది కాబట్టి. వైఫ్ ఎక్కడ ఉంది ఇప్పుడు? మేబీ వాళ్ళతోనే ఉండొచ్చు లేదా లేదా ఇంకెక్కడ. హలో, వాసు గారు ఉన్నారా లైన్లో? లైన్లో ఉన్నాను, నేను ఆలకిస్తాను. ఇప్పుడు మీ వైఫ్ ఎక్కడ ఉందండి? మా వైఫ్ చనిపోయిందండి 2008లో. ఓకే, మీరు కోర్టులో కేసు వేసేయండి. కేసు నడుస్తుంది, కానీ ఇప్పుడు ఈ పిల్లల కోసం మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. పిల్లలు ఎక్కడున్నారో అడ్రస్ కూడా నాకు తెలియనివ్వటం లేదు. ఎంత వయసు ఉంటుందండి పిల్లలకి? పిల్లలకి సుమారుగా 20+ ఉంటుందండి. మేజర్స్ అయిపోయారు ఆల్రెడీ. మరి అంటే ఇప్పుడు మీ ఆవిడ చనిపోయే వరకు అందరు మీతో కలిసే ఉన్నారా? లేదండి, అక్కడే ఉంచేవాళ్ళు. ఇప్పుడు కనీసం ఆ తండ్రి అని చెప్పేసి చూడటానికైనా పిల్లలు రాలేదా? లేదు లేదు. ఇప్పుడు కోర్టులో తండ్రి నేను కాదనుకుంటున్నారా పిల్లలు? అలా చెప్పారు వాళ్ళకి, రాదండి. ఇప్పుడు కోర్టులో కేసు వేశారు కదా, అందులో ఎవరెవరు పార్టీస్ చేశారు? వాళ్ళకి కార్ట్ అంటే గార్డియన్ గా తాతే ఉన్నాడు, తాత మీదే వేసాను నేను. తాత మీద వేసారా? ఎన్ని సంవత్సరాలు అయిందండి కేసు పడి? వేసి ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. అంటే నీకు పుట్టలేదు నీకు కలిగిస్తామన్నట్టు మాట్లాడతారు తప్ప నాకు పిల్లల్ని కానీ దగ్గర చేయటం లేదు. మీరు కేసు వేసారు కదండి, దాంట్లో డిఎన్ఏ అడగొచ్చు కదా. మీ అడ్వకేట్ మీకు ఏం సలహా ఇచ్చారు? డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ఇచ్చారా లేదా? ఇప్పుడు మీ పిల్లలు అన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోతుంది కదా. ఓకే, పీసీఆర్ వాసు గారిది ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. ఒక పిటిషన్ వేయొచ్చండి. ఓకే, ఒక పిటిషన్ వేసి డిఎన్ఏ ఎక్స్పర్ట్ అడ్వైస్ అని చెప్పి సెక్షన్ 45 ఎవిడెన్స్ యాక్ట్ కింద అడిగితే డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేలిపోతుంది కదా. లెజిటిమేట్ సన్ అండ్ డాటర్ అంటే వాళ్ళ పిల్లలకు తెలిస్తే కోర్టు కేసు కూడా అవసరం లేదేమో. మేబీ నా తండ్రి అని రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. డిఎన్ఏ టెస్ట్ తెలియకుండా చేస్తారు. కానీ ఇప్పుడు మెయిన్ ఆయన ఇష్యూ ఏంటంటే పిల్లలు కూడా ఎక్కడున్నారో తెలియదు. అయినా కూడా అదే ఇప్పుడు ఆ పిటిషన్ కనుక వేస్తే తప్పనిసరిగా నా పిల్లల్ని చూపించాలి నాకు అని ఈయన పిటిషన్ వాళ్ళ తాత మీద వేశారు కాబట్టి తాతకి సమన్స్ అవన్నీ వాళ్ళ తాతగారి మీద వేశారు కదా. సో సమన్స్ అని పోయినప్పుడు ఆయన వచ్చి కేసు కంటెస్ట్ చేసి ఏదో రెస్పాన్స్ ఇవ్వాలి కదా, దాన్ని కౌంటర్ ఇవ్వాలి కదా. దాన్ని బట్టి నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. ఒకవేళ కేసు ఇంకా కొంచెం ఏదైనా డ్యామేజ్ అయితే డిఎన్ఏ టెస్ట్ అడగాలి. వాళ్ళ అడ్వకేట్ని అడిగి ఒక డిఎన్ఏ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కోసం మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది వాసుబాబు గారు. మీ నంబర్ కూడా ఇక్కడ మేము తీసుకున్నాము, మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము.
కావాలంటే మీ యొక్క మా జర్నలిస్ట్ వచ్చేసి బీఆర్కే జర్నలిస్ట్ వచ్చేసి మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తారు.